పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. గాంధీ భవన్ లో జరిగిన హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేషన్ సమావేశంలో నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీరుల్లా ఖాన్ ముందే ఇరు వర్గాల ఘర్షణకు దిగాయి. కార్యకర్తలు తీవ్ర ఆవేశంతో ఒకరి మీదకు మరొకరు దూసుకువెళ్లారు. పక్కనే ఉన్న నేతలు వెంటనే అప్రమత్తమై కార్యకర్తలను అదుపు చేయడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో గాంధీ భవన్ లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. तो हम ये बोलेंगे 33% जब रिजर्वेशन है तो औरतों को भी जो है मौका दिया जाए। कैंपेनिंग के साथ साथ जो भी हमारे कैंडिडेट है समरीरुल्लाह साहब, तकरीबन ये बात चल रही है अंदर और हम सब उनका साथ दे रहे हैं, कामयाब बनाएंगे। जय कांग्रेस, जय कांग्रेस। होता है औरतों को भी मौका दे, जो औरत काम करना चाहती है उसको आगे बढ़ाए, आगे నేతల మధ్య సమన్వయం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించారని తెలుస్తుంది. ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఇతర నేతలు రావడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నేతల మధ్య చెలరేగిన వివాదం ముదరడంతో తోపులాటకు దారితీసింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మన్సూర్ అలీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్వయంగా కోఆర్డినేషన్ మీటింగ్లోనే క్యాడర్ గొడవకు దిగడంతో ఎంపీ అభ్యర్థి సమీరుల్లా ఖాన్ సైతం తీవ్ర అసహనానికి గురై మీటింగ్ మధ్యలో నుండి వెళ్లిపోయారు. పోలింగ్ కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఒక పక్క కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం హోరెత్తిస్తుంటే మరోవైపు క్యాడర్ మాత్రం వర్గ విభేదాలతో ఏకంగా గాంధీ భవన్ లోనే ఘర్షణకు దిగడం అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి, గాంధీ భవన్లో గొడవకి సంబంధించి కారణం ఏంటి? హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేషన్ సమావేశంలో నేతల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి సమీరుల్లా ఖాన్, అదేవిధంగా ఇరు వర్గాలు పార్టీలో ఉన్నటువంటి సొంత పార్టీ నేతలే అక్కడ గొడవకి దిగడం జరిగింది. కార్యకర్తల మధ్య తీవ్ర ఆవేశం మీద ఒకరొకరు దూసుకెళ్లారు. పక్కనే ఉన్న నేతలు వెంటనే అప్రమత్తమై కార్యకర్తలను అదుపు చేయడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో గాంధీ భవన్లో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కోఆర్డినేటర్ మీటింగ్లోనే క్యాడర్ గొడవకు దిగడంతో తీవ్ర అసహనానికి లోనైన ఎంపీ అభ్యర్థి సమీరుల్లా ఖాన్ మీటింగ్ మధ్యలో నుండే ఆయన వెళ్ళిపోయారు. పోలింగ్కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఓ పక్క కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం హోరెత్తిస్తుంటే మరోవైపు గాంధీ భవన్లో ఈ వర్గ విభేదాలతో కూడిన ఒక గొడవ జరగడం గాంధీ భవన్ వర్గాల్లో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే ఏఐసీసీ సెక్రటరీగా ఉన్నటువంటి మన్సూర్ అలీ ఇక్కడ ఇటు హైదరాబాద్ అభ్యర్థి అయినటువంటి సమీరుల్లా ఖాన్ అదేవిధంగా సొంత పార్టీలో ఉన్న నేతలు కావచ్చు, వాళ్ళ క్యాడర్కి సంబంధించిన కార్యకర్తలే ఆయనను వ్యతిరేకిస్తున్నారు. గతంలో నుంచి కూడా హైదరాబాద్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తుంది, కావాలనే డమ్మీ అభ్యర్థులను పెట్టి ఎంఐఎంకి సపోర్ట్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ కూడా గతంలో మాట్లాడిండు. ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించిన విషయంలో నాలాంటి వ్యక్తిని పోటీలో దింపితే కొద్దిగా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉండేది, కానీ సమీరుల్లా ఖాన్ లాంటి వ్యక్తులను ఎందుకు పెట్టారు అంటే ఎంఐఎంకి కొమ్ము కాస్తున్నారా, ఎంఐఎంకి సపోర్ట్ చేసే దిశగా చూస్తున్నారా, ఎంఐఎం పార్టీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందా అనే సంచలనమైన కామెంట్స్ కూడా ఫిరోజ్ ఖాన్, సొంత పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ అక్కడ చాలా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీలో కూడా దుమారం రేగింది మొన్నటి వరకు కూడా. అయితే సమీరుల్లా ఖాన్ అభ్యర్థిత్వాన్ని చాలామంది సొంత పార్టీ నేతలే హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి మైనార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్లో ఈ జరిగిన సమావేశానికి ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీ హాజరైండు. ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చేందుకే ఈ మీటింగ్ అరేంజ్ చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకరికొకరు నెట్టుకోవడం, దూషణలకు దిగడం, ఇదంతా కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మొత్తానికి హైదరాబాద్ పార్లమెంటుకి సంబంధించిన అభ్యర్థిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నది సొంత పార్టీలోనే. మరి
ఎట్లా ముందుకు పోతారు, లోక్సభ ఎన్నికల్లో ఎట్లా సీటు దక్కించుకుంటారు అనే అంశాల గురించి వేచి చూడాల్సి ఉంది.